ఆయన ఎక్కడైనా కానీ ఆయన జీవితంలో మనం చూస్తే నాకేదో పదవి వచ్చేసింది ఈ రోజు నేను ఉండిపోవాలి అనుకోలేదు. నాకు పదవి వచ్చినా నేను ఇంకా కష్టపడాలి, ఇంకా పని చేయాలి, ఒక స్థాయి నుంచి ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలి, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి న్యాయం చేయాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి మేలు చేయాలి అని నిరంతరం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈనాటి నుంచి కాదు, నాటి నుంచి. తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీరుస్తూ, అదేవిధంగా జిల్లాలో పక్క నియోజకవర్గంలో వాళ్ళకి తీరుస్తూ, వాళ్ళకు ఒక భరోసాని ఇస్తూ తీసుకుని ఆ తర్వాత ఇతని నాయకత్వ పటిని చూసి జిల్లాలో నాయకులంతా చంద్రబాబు గారు మంత్రి అయితే బాగుంటుంది, మా అందరికీ బాబు గారు అండగా ఉంటారని చెప్పి చెప్తే ఆ రోజు మంత్రి అవ్వడం, ఆ తర్వాత అంజయ్ గారి క్యాబినెట్ లో, ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత అదే పట్టుదలతో రావడం, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎగ్జైటింగ్ కంటెస్ట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించడం, తెలుగుదేశం పార్టీలకు వెళ్ళిన తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో సంక్షోభం వచ్చినప్పుడు 1984 ఆగస్టులో ఆ రోజు తెలుగుదేశం పార్టీని కాపాడడానికి ఎన్టీ రామారావు గారికి ఆ రోజు గుండెపోటు వచ్చింటే వీళ్ళు కొహనా రాజకీయాలు చేసి నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారిని గద్దె దించితే మళ్ళీ ఈ తెలుగు నేలపైన అందరినీ ఏకం చేసి ఒక రాజకీయ చతురత ప్రదర్శించి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టడంలో కీలక పాత్ర అనేది పోషించడం జరిగింది. ఆ తర్వాత అది మెచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల ఇవన్నీ చూసి, రాజకీయ చిత్రం చూసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1985 ఎలక్షన్ లో కూడా పార్టీ సీట్ తీసుకోకుండా నేను పార్టీని బలోపేతం చేస్తాను, కార్యకర్తలను బలోపేతం చేస్తాను, తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన క్యాడర్ ని తయారు చేస్తాను అని 1985 నుంచి 89 వరకు పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏ పదవి తీసుకోకుండా క్యాడర్ ని నింపి తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ఇంత బలంగా క్యాడర్ అందించింది చంద్రబాబు నాయుడు గారు కృషి ఆనాటి నుంచి ఉంది.